Sir, can you see? Okay, can I start the class? Yes, sir. Okay. One second. I minimize the screen, sir. Yes. Okay. Yes, thank you. Good evening, friends. ఈరోజు మనం చెప్పుకోబోతున్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఈజ్ నథింగ్ బట్ about the vaccines. So in this session, we will be discussing about introduction to the vaccines, means సో వ్యాక్సిన్స్ ఎలా పనిచేస్తాయి, వ్యాక్సిన్స్ వెనకాల ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి భావనల గురించి తెలుసుకున్నాం. సో యాంటీజెన్ అంటే ఏంది, యాంటీబాడీ అంటే ఏంది, హౌ ఎన్ వ్యాక్సిన్ విల్ వర్క్స్ ఎఫెక్టివ్లీ అగైన్స్ ఎనీ ప్యాథోజన్. ఏదైనా ఒక ప్యాథోజన్ మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు దానికి వ్యతిరేకంగా మన శరీరంలో జరిగేటువంటి అన్ని రకాలైనటువంటి చర్యల గురించి తెలుసుకున్నాం. సో సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ ఇన్ ఇండియా ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. సో ఏదైనా ఒక టాపిక్ చదివేటప్పుడు ఆ టాపిక్ రిలవెంట్గా భారతదేశంలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ చదువుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇన్ దట్ కంటెక్స్ట్ విల్ బి డిస్కసింగ్ అబౌట్ మిషన్ ఇంద్రధనుష్. సో వాట్ ఈజ్ మిషన్ ఇంద్రధనుష్? వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ కోసం కేంద్ర ప్రభుత్వం చాలా విస్తృతంగా చేస్తున్నటువంటి ప్రోగ్రామ్ అయినటువంటి మిషన్ ఇంద్రధనుష్ గురించి విల్ బి డిస్కసింగ్. అండ్ ఆఫ్టర్ దట్ వాట్ ఆర్ ద మేజర్ 4 types ఆఫ్ వ్యాక్సిన్స్. సో వ్యాక్సిన్కి సంబంధించినటువంటి భావనలు అంటే వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ అంటే లైవ్ వ్యాక్సిన్ అంటే ఏంది, డియాక్టివేటెడ్ వ్యాక్సిన్ అంటే ఏంది, వైరల్ వెక్టార్ వ్యాక్సిన్ అంటే ఏంది, ప్రోటీన్ వ్యాక్సిన్ అంటే 4 types ఆఫ్ వ్యాక్సిన్స్ గురించి విల్ బి డిస్కసింగ్. సో దిస్ ఈస్ ద brief contents which we are going to discuss in today's class. Okay, so introduction to vaccines, mission Indradhanush, and 4 types of vaccines. Vaccination అనేది ఒక సింపుల్, సేఫ్ అండ్ ఎఫెక్టివ్ వే ఆఫ్ ప్రొటెక్టింగ్ పీపుల్. సో ఎందుకో కానీ జనాలు ప్రజలందరూ వ్యాక్సిన్ వచ్చే వరకు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూశారు. వ్యాక్సిన్ రాగానే పీపుల్ ఆర్ రిలక్టెంట్ టు గో ఫర్ వ్యాక్సినేషన్. సో ఫస్ట్ థింగ్ యూ షుడ్ అండర్స్టాండ్, వ్యాక్సిన్ ఈజ్ సింపుల్. వ్యాక్సినేషన్లో ఉన్నటువంటి ప్రాసెస్ చాలా సింపుల్ అండ్ సేఫ్. సో 99.9% మోస్ట్ ఆఫ్ ద వ్యాక్సిన్స్ ఆర్ అవైలబుల్, ఆర్ సేఫ్ అండ్ ఎఫెక్టివ్ వే ఆఫ్ ప్రొటెక్టింగ్ పీపుల్ అగైన్స్ట్ హార్మ్ఫుల్ డిసీజెస్ లైక్ కోవిడ్-19కి వ్యతిరేకంగా మొత్తం మానవాళ్ళంతా రక్షించబడాలంటే వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్ ఈజ్ టు యూజ్ ద వ్యాక్సిన్స్. సో వ్యాక్సిన్ ఈజ్ సింపుల్, సేఫ్ అండ్ ఎఫెక్టివ్ వే ఆఫ్ ప్రొటెక్టింగ్ పీపుల్ ఫ్రమ్ ద హార్మ్ఫుల్ డిసీజెస్. సో దీంట్లో ఉన్న మ్యాజిక్ ఏంటంటే వ్యాక్సినేషన్ మన శరీరంలో ఉన్నటువంటి రోగ నిరోధక శక్తిని ఉపయోగించుకొని వ్యాక్సిన్ పనిచేస్తుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫీచర్. సో ఇట్ డజంట్ కమ్, ఇమ్యూనైజేషన్ విల్ నాట్ కమ్ ఫ్రమ్ అవుట్ సైడ్. సో రోగ నిరోధక శక్తి బయట నుంచి రాదు, మన శరీరంలో ఉన్నటువంటి రోగ నిరోధక శక్తి ప్రేరేపించబడటానికి వ్యాక్సిన్ ఉపయోగిస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్, దట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో వెన్ ఎవర్ ఏ పర్సన్ హ్యాస్ బీన్ ఇన్ఫెక్టెడ్ విత్ ఎ వ్యాక్సిన్, సో ఫర్ ఎగ్జాంపుల్ పోలియో వ్యాక్సిన్ ఒక పిల్లవాడికి ఇచ్చారు. ఆ పోలియో వ్యాక్సిన్లో ఏముంటుంది, పోలియో వైరస్ ఉంటుంది. ఆ పోలియో వైరస్ అతని శరీరంలోకి ప్రవేశించి దానికి సంబంధించినటువంటి యాంటీబాడీస్ని ప్రేరేపిస్తుంది. ఎప్పుడైతే యాంటీబాడీస్ ప్రేరేపించబడతాయో, సో దట్ ఈస్ బయలాజికల్ సిస్టమ్, అతని శరీరంలో ఉన్నటువంటి యాంటీబాడీస్ ఫ్యూచర్లో ఎప్పుడు పోలియో వైరస్ వచ్చినా సరే దీస్ యాంటీబాడీస్ కెన్ ఎఫెక్టివ్లీ ఫైట్ అగైన్స్ ద యాంటీజెన్. అసలు యాంటీబాడీస్ అంటే ఏందో చూద్దాం. ఎనీథింగ్ విచ్ డస్ నాట్ బిలాంగ్ టు అవర్ బాడీ కెన్ బీ కన్సిడర్ యాజ్ అన్ యాంటీజెన్. అంటే మన రోగ నిరోధక శక్తి గుర్తించలేని దాన్ని ఏదైనా, సో మన సెల్ఫ్ అండ్ నాన్ సెల్ఫ్ అనే 2 భావనలు ఉంటాయి. సో ఎనీథింగ్ which does not belong to our body can be called as antigen. Anything which can fight against that antigen,
యాంటీజెన్కి వ్యతిరేకంగా పోరాడేదాన్ని యాంటీబాడీ అంటారు. సో అవర్ బాడీ విల్ ప్రొడ్యూసెస్ ద యాంటీబాడీస్ ఇన్ రెస్పాన్స్ టు ద యాంటీజెన్స్. అంటే వ్యాక్సినేషన్ సందర్భంలో యాంటీజెన్ ఇవ్వటం ద్వారా యాంటీబాడీస్ని ప్రేరేపించడం జరుగుతుంది. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో వాట్ హ్యాపెన్స్ ఇన్ వ్యాక్సినేషన్ సందర్భంలో ఏం జరుగుతుంది? యాంటీజెన్ ఇవ్వటం జరుగుతుందా, యాంటీబాడీని ఇవ్వడం జరుగుతుందా? అంటే యాంటీజెన్ ఇవ్వటం ద్వారా యాంటీబాడీస్ని ప్రేరేపించడమే వ్యాక్సినేషన్ యొక్క ప్రధాన లక్ష్యం. ఓకే, సో డ్యూరింగ్ vaccination recognizes the invading germ. So antibody will try to recognize the invading germ. So any antigen that is entering into our body, so that will be recognized by our antibodies. So and this immune system will produce as the antibodies. Antibodies are proteins. This is the very important concept. So what is the chemical nature of the antibodies? Antibodies rasayanikanga ఏ పదార్థాలతో తయారైన, whether these are carbohydrates or proteins or lipids or nucleic acids. So rasayanikanga antibodies are made up of proteins produced naturally by the immune system to fight diseases. మానవ శరీరంలో ప్రొడ్యూస్ అయినటువంటి ఈ యాంటీబాడీస్ దే విల్ ఫైట్ అగైన్స్ ద ప్యాథోజన్. ఎంతకాలం ఫైట్ చేస్తాయి అంటే యాజ్ లాంగ్ యాజ్ ద ఇండివిజువల్ అలైవ్, ఆ మనిషి బ్రతికున్నంత కాలం those antibodies will try to recognize the antigens. That is the most surprising thing about the antibodies. So ఒక యాంటీజెన్ ఇవాళ ఇచ్చిన తర్వాత యాంటీబాడీస్ టుమారో డెవలప్ అయినప్పుడు, సో డెవలప్ అయినటువంటి యాంటీబాడీస్ దే కెన్ ఫైట్ అగైన్స్ ద యాంటీజెన్ ఫర్ ఎన్ ఇన్ఫినిటీ టైం. సో అతను ఎంత కాలం బతుకుంటే, అతను 30 సంవత్సరాలు బతుకుంటే అతను 30 సంవత్సరాలు పనిచేస్తాయి, 50 సంవత్సరాలు బతుకుంటే 50 సంవత్సరాలు పనిచేస్తాయి. సో యాంటీబాడీస్కి 2 ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. దే ఆర్ హ్యావింగ్ స్పెసిఫిసిటీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాంటీజెన్ ఇవాళ వచ్చిందనుకో, సో పోలియో వైరస్ మానవ శరీరంలోకి వస్తే, సో పోలియోకి సంబంధించినటువంటి యాంటీబాడీస్ విల్ బి ప్రొడ్యూస్డ్ అగైన్స్ ద యాంటీజెన్. ఓకే, సో ఇక 10 years తర్వాత పోలియో వైరస్ వచ్చినా, 20 years తర్వాత పోలియో వైరస్ వచ్చినా, దీస్ యాంటీబాడీస్ విల్ రికగ్నైజ్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్పెసిఫిసిటీ. సో యాంటీబాడీస్ విల్ బి హ్యావింగ్ స్పెసిఫిక్ antigen. So antigens destroy చేయడానికి they will be having one specific receptor location. But whereas in the case of the second unique feature about the antibodies is they have permanent recognition ability. They remember as long as the individual. So as long as the individual alive. So ఈ రెండు చాలా ఇంపార్టెంట్ ఫీచర్స్ అబౌట్ ద యాంటీబాడీస్. సో ఈ రెండు ఫీచర్స్ ఉండటం వల్లనే ఈ యాంటీబాడీస్ వ్యాక్సినేషన్ బాగా విజయవంతం అవుతుంది. మరి మీకు కొన్ని డౌట్స్ ఉండొచ్చు, సార్ COVID-19లో ఇచ్చినటువంటి వ్యాక్సిన్ కొంత ఎక్కువ మందిలో పనిచేస్తుంది, కొంత తక్కువ మందిలో పనిచేయట్లేదు, దానికి రీజన్ చెప్పుకుందాం. నెక్స్ట్ 2 doses ఎందుకు తీసుకోవాలి, మరలా బూస్టర్ డోస్ ఎందుకు తీసుకోవాలి? సో దానికి సంబంధించినటువంటి కంప్లీట్ క్లారిటీ కెన్ బి అవైలబుల్ ఇన్ దిస్ క్లాస్. సో ఫస్ట్ లెట్ us జంప్ ఇన్ టు ద మిషన్ ఇంద్రధనుష్. సో అర్థమైంది కదా. సో యాంటీజెన్ యాంటీబాడీకి సంబంధించినటువంటి భావనలు అర్థమైంది. సో వాట్ ఈస్ మిషన్ ఇంద్రధనుష్? 2014 డిసెంబర్ 25వ తేదీన. సో ద డేట్ ఈస్ December 25th, 2014. అటల్ బిహారీ వాజ్పేయి గారి బర్త్డేని వ్యాక్సినేషన్ కోసం స్టార్ట్ చేయడం జరిగింది. వై December 25th has been chosen to give the vaccination? Because December 25th has been recognized as the నేషనల్ గుడ్ గవర్నెన్స్ డే, జాతీయ సుపరిపాలన దినోత్సవంగా December 25th సెలబ్రేట్ చేస్తున్నారు కాబట్టి, సో దిస్ ఇస్ ద బెస్ట్ టైమ్ టు స్టార్ట్ ద వ్యాక్సినేషన్ అని మిషన్ ఇంద్రధనుష్ అనే పథకాన్ని December 25, 2014 లాంచ్ చేయడం జరిగింది. టు స్ట్రెంథన్ అండ్ రీఎనర్జైజ్. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రోగ్రామ్ని ఎటువంటి పూర్తి స్థాయిలో మార్పులేం చేయకుండా ఉన్నటువంటి పథకాన్ని బలోపేతం చేస్తూ వచ్చిన పథకం పేరే మిషన్ ఇంద్రధనుష్. ఇంద్రధనుష్లో ఉన్నటువంటి 7 రంగులను పోలినటువంటి 7 వ్యాధులకు వ్యాక్సినేషన్ ఇవ్వటమే మిషన్ ఇంద్రధనుష్ యొక్క పథకం. సో దట్ ఈస్ ద మిషన్ ఇంద్రధనుష్. ఓకే, సో ఎవ్రీ ఇయర్ 2009 నుంచి 2014 వరకు ప్రతి సంవత్సరం ఓన్లీ 1% మందికి మాత్రమే కొత్తగా వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా జరుగుతూ 65% ఉంది 2009లో. సో ఇలా జరుగుతూ ఉంటే 100% పీపుల్కి వ్యాక్సినేషన్ అవ్వాలంటే 2014 నుంచి ఇంకా 35 years పాటు వెయిట్ చేయాలంటే 2050 వరకు వెళ్ళాలి. సో బీయింగ్ ద డెవలపింగ్ కంట్రీ,
హ్యావింగ్ సో మచ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలా ఇంకా 35 సంవత్సరాలు ఎందుకు ఎదురు చూడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మిషన్ ఇంద్రధనుష్ అనే పథకాన్ని లాంచ్ చేసి ప్రతి సంవత్సరం 6.7% మందికి కొత్తగా వ్యాక్సినేషన్ ఇవ్వటం కోసం దిస్ మిషన్ ఇంద్రధనుష్ అనే పథకాన్ని లాంచ్ చేయడం జరిగింది. అయితే మిషన్ ఇంద్రధనుష్ 2014 డిసెంబర్ 25న లాంచ్ చేశారు కదా, కానీ ఇది ఆగస్టు 2017 నాటికి చాలా విజయవంతమైంది. సో 2017 ఆగస్టు నాటికి 2.53 కోట్ల చిన్నారులకు మరియు 68 లక్షల ప్రెగ్నెంట్ ఉమెన్కి వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇది సాధించిన విజయాల ఆధారంగా, సో ఆగస్టు 2017 నాటికి సాధించిన విజయాల ఆధారంగా అక్టోబర్ 8, 2017 సో దీన్ని మరలా రివైవ్ చేస్తూ ఒక కొత్త పథకాన్ని తీసుకురావడం జరిగింది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుష్, సో విచ్ ఈస్ నథింగ్ బట్ IMI. సో ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుష్ అనే పథకాన్ని లాంచ్ చేశారు. సో 65% ఉన్న వ్యాక్సినేషన్ కాస్త మోర్ దాన్ 90% వచ్చింది డిసెంబర్ 2018 నాటికి. అంటే ఎంత ఘనమైన విజయాన్ని సాధించిందో అర్థం చేసుకోండి. సో ఎలా సాధించగలిగింది? బికాస్ ఆఫ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ దాంట్లో ఉన్న పనిచేసేటువంటి అంగన్వాడీ కార్యకర్తలు చేసినటువంటి కృషి వల్ల కావచ్చు, వీ కెన్ సీ 90% ఆఫ్ ద వ్యాక్సినేషన్ హ్యాస్ బీన్ రీచ్డ్ టు డిసెంబర్ 2018. సో this is the vaccination program that has been in India. So what about the types of vaccines? What are the major types of vaccines? First one is whole virus vaccine. Okay, what is the whole virus vaccine? సో ఇంతకు ముందు చెప్పుకున్నాను, యాంటీజెన్ని ఇవ్వటం ద్వారా యాంటీబాడీలను ప్రేరేపించడాన్నే వ్యాక్సినేషన్ అని చెప్పుకున్నాం. సో వాట్ ఈస్ మెన్ బై వ్యాక్సినేషన్? టు గివ్ ద యాంటీబాడీ ప్రొడక్షన్. యాంటీబాడీ ప్రొడక్షన్ ఇన్స్టంటేనియస్గా కానీ స్పాంటేనియస్గా జరుగుతుంది. యాంటీజెన్లను ఇవ్వటం ద్వారా యాంటీబాడీలను ప్రేరేపించడం జరుగుతుంది. సో యాంటీజెన్ ఎలా ఇస్తారు అనే దాన్ని బట్టి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్. మొత్తం వైరస్ ఇస్తే హోల్ వైరస్ వ్యాక్సిన్ అని, ఇన్యాక్టివేటెడ్ ఇస్తే ఇన్యాక్టివేటెడ్ వైరస్ అని, వేరాస్ ఇన్ ద కేస్ ఆఫ్ వెక్టార్ వైరస్ ఇస్తే వైరస్ని వెక్టార్ లాగా వినియోగిస్తే దట్ ఈస్ వెక్టార్ వైరస్ అని, ప్రోటీన్ వైరస్ ఇస్తే దట్ ఈస్ కాల్డ్ as ప్రోటీన్ వైరస్ అని. సో దీస్ ఆర్ ద 4 మేజర్ టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్. అంటే ఇక్కడ ప్రధానమైనటువంటి కాంటెక్స్ట్ ఏంటంటే ఏ రూపంలో నువ్వు యాంటీజెన్ ఇస్తున్నావు, ఓకే, అది పూర్తిగా వైరస్ని ఇస్తున్నావా, లేకపోతే mRNAని మాత్రమే ఇస్తున్నావా, లేకపోతే ఇన్యాక్టివేటెడ్ వైరస్ని ఇస్తున్నావా, లేదా వైరస్ని వెక్టార్ లాగా ఇస్తున్నావా, ప్రోటీన్స్ని ఇస్తున్నావా అనే దాన్ని బట్టి వ్యాక్సిన్ యొక్క భావనలు మారిపోతూ ఉంటాయి. సో హియర్ వీ కెన్ సీ హోల్ వైరస్ వ్యాక్సిన్. సో హోల్ వైరస్ వ్యాక్సిన్ యూజ్ attenuated or deactivated form of the pathogen that causes a disease to trigger protective immunity to it. So inactivated vaccine, so it is not inactivated, it is deactivated. So లైవ్గా ఉన్నటువంటి వ్యాక్సిన్ని కొంచెం బలహీనపరచడం ద్వారా వ్యాక్సిన్ ఇవ్వటం జరుగుతుంది. సో దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్, హోల్ వైరస్ వ్యాక్సిన్ అండ్ live attenuated vaccines. So live attenuated vaccines use a weakened form of the virus. So జాగ్రత్తగా ఒక వైరస్ని నిస్తేజపరచడం ద్వారా, సో వీకెన్ చేయటం ద్వారా అది మానవ శరీరంలోకి ప్రవేశించింది. ఫర్ ఎగ్జాంపుల్ వైరస్లో 2 భాగాలు ఉన్నాయి. వైరస్లో 2 భాగాల్లో ఒకటేమో వైరస్ ఎందుకు ఇంత సమస్యాత్మకంగా ఉంటుందంటే వైరస్ ఈజ్ ఇమ్మోర్టల్, వైరస్కి చావు లేదు. వైరస్ ఇమ్మోర్టల్ కాబట్టి, సో ఇంత 730 కోట్ల మంది ప్రజలు, ఇంత పెద్ద సాంకేతిక సామర్థ్యం, అత్యుత్తమమైనటువంటి మేధో సంపత్తి కలిగినటువంటి పరిణామ క్రమంలో అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి మానవుడిని ఛాలెంజ్ చేస్తున్నటువంటి వైరస్ యొక్క లిమిటేషన్, వైరస్ యొక్క గొప్పతనం ఏంటంటే ఇట్ ఈస్ హైలీ ఇమ్మోర్టల్. చాలా బలంగా ఏ మందుకి కూడా లొంగని అత్యంత బలశాలి వైరస్. నెంబర్ 2 ఏంటంటే, సో ఈ వైరస్ ఎప్పుడైతే ఒక జీవి యొక్క శరీరంలోకి ప్రవేశిస్తుందో ఆ కణంలో ఏముంటుంది? కేంద్రకం ఉంటుంది. ఆ కణంలోని కేంద్రకం లోపల ఉన్నటువంటి జన్యు సమాచారం మీదకి ఇది దాడి చేసి ఆ జన్యు సమాచారాన్ని తన అభివృద్ధి కోసం ఉపయోగించుకుంటుంది. సో దట్ ఈస్ ద యూనిక్ ఫీచర్ అబౌట్ ద వైరస్. సో ఒక కణంలోకి వచ్చింది, ఊపిరితిత్తుల్లోని ఒక కణంలోకి కరోనా వైరస్ వచ్చింది. కరోనా వైరస్ ఊపిరితిత్తుల్లోని ఒక కణంలోకి వచ్చి కణంలోని కేంద్రకంలోకి వెళ్ళి కేంద్రకంలో ఉన్నటువంటి DNA కావచ్చు, RNA కావచ్చు, 99% DNA ఉంటుంది. ఆ డిఎన్ఏలో ఏం చేస్తుందంటే డిఎన్ఏని తనకు అవసరమైనటువంటి జన్యు సమాచారాన్ని తయారు చేసేటువంటి మెషినరీగా వాడుకుంటుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద మేజర్ కాన్సెప్ట్. సో
ప్రోటీన్ సింథసిస్ మిషనరీ మొత్తాన్ని తన అధీనంలోకి తెచ్చుకోవటమే వైరస్ యొక్క బలం అన్నమాట. సో ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్స్, సో నిర్వీర్యం చేయబడినటువంటి వ్యాక్సిన్స్ కంటైన్ వైరసెస్ హూజ్ జెనెటిక్ మెటీరియల్ హ్యాస్ బీన్ డిస్ట్రాయిడ్. అసలు జెనెటిక్ మెటీరియల్ ఎందుకు డిస్ట్రాయ్ చేయాలంటే, జెనెటిక్ మెటీరియల్ డిస్ట్రాయ్ చేయకపోతే అది మిలియన్ సంఖ్యలో డెవలప్ అవుతూ ఉంటుంది. జెనెటిక్ మెటీరియల్ హ్యాస్ బీన్ డిస్ట్రాయిడ్. ఏ రూపంలో జెనెటిక్ మెటీరియల్ డిస్ట్రాయ్ చేస్తారు? వేడి ద్వారా కావచ్చు, కొన్ని రసాయనాల ద్వారా కావచ్చు, కొన్ని రేడియేషన్ ద్వారా కావచ్చు. సో ఏ విధంగానైనా సరే వైరస్ యొక్క జన్యు సమాచారాన్ని నిర్వీర్యం చేస్తారు. ఎప్పుడైతే వైరస్ యొక్క జన్యు సమాచారం నిర్వీర్యం అవుతుందో, సో అది రెప్లికేషన్ జరగదు. సో వైరస్ అతిదేయ కణంలోకి వచ్చిన తర్వాత అతిదేయ కణంలోని కేంద్రకంలోని డిఎన్ఏ మీద ఇది ఎటువంటి ప్రభావాన్ని చూపదు. సో తద్వారా అతిదేయి తన యొక్క సొంత కార్యక్రమాలను జరుపుతూ ఉంటుంది. సో ఇది 2 ప్రాసెస్లు ఉంటుంది. ఒక వైరస్లో 2 రెస్పాన్సిబిలిటీస్. వైరస్ ఒకటి యాంటీజెన్ లాగా యాక్ట్ చేయాలి, రెండవది తనంతట తాను మల్టిప్లై అవ్వాలి, మిలియన్ల సంఖ్యలో మల్టిప్లై అవ్వాలి. సో ఇక్కడ ఏం చేశారు, ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్స్లో దాన్ని మల్టిప్లికేషన్ చేసుకునేటువంటి విధిని నిర్మూలన చేశారు. దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్యాక్టివేటెడ్. అంటే వైరస్ యొక్క జన్యు సమాచారం నిర్వీర్యం చేయబడుతుంది. ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్ ఏం చేయబడుతుంది? వైరస్ యొక్క జన్యు సమాచారం నిర్వీర్యం చేయబడుతుంది. ఏ విధంగా నిర్వీర్యం చేయబడుతుంది? వేడి ద్వారా కావచ్చు, రసాయనాల ద్వారా కావచ్చు, రేడియేషన్స్ ద్వారా. ఎప్పుడైతే తన యొక్క జన్యు సమాచారం నిర్వీర్యం అయిపోతుందో అది రెప్లికేషన్ అనే విధానాన్ని చూపలేదు. ఎప్పుడైతే అది రెప్లికేషన్ విధానాన్ని చూపదో ఆటోమేటిక్గా ఆ వైరస్ యొక్క మోస్ట్ ఆఫ్ ద యాక్టివిటీ, సో 100 వైరస్లు ఉంటే 100 ఉంటాయి, 100 కన్నా ఇంకెక్కువ డెవలప్. కానీ ఈ 100 వైరస్లు ఏం చేస్తాయి? యాంటీజెన్ల లాగా పనిచేస్తాయి. సో ఈ 100 వైరస్లు యాంటీజెన్ లాగా బిహేవ్ చేసినప్పుడు యాంటీజెన్స్ని డిస్ట్రాయ్ చేయడానికి ఎవరు ఉంటారు? యాంటీబాడీ ఉంటుంది. ఆ యాంటీబాడీ వచ్చి ఈ 100 వైరస్లని చంపడానికి ట్రై చేస్తాయి. సో దిస్ ఈస్ ద న్యాచురల్ మెకానిజం. అలా చేయగలిగితే మాత్రమే వైరస్ చనిపోగలుగుతుంది. అలా కాకుండా టాబ్లెట్స్ ద్వారా లేదా ఎక్స్టర్నల్ యాంటీబయాటిక్స్ ద్వారా వైరస్ని నిర్మూలించడం అనేది దాదాపుగా అసాధ్యం. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ప్రపంచంలోనే అత్యుత్తమ వండర్ డ్రగ్ అయినటువంటి ఐవర్మెక్టిన్ వైరస్ని ఎలా కంట్రోల్ చేస్తుందంటే వైరస్ యొక్క రెప్లికేషన్ని నిలుపుదల చేస్తుంది, వైరస్ని చంపదు, వైరస్ యొక్క రెప్లికేషన్ విధానాన్ని నిర్మూలిస్తుంది. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ అబౌట్ ద ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్స్. ఓకే, నెక్స్ట్ live attenuated vaccines. Same, live attenuated vaccines are derived from the viruses that have been weakened under laboratory conditions, so that when injected they will infect cells and replicate but cause no or only very mild diseases. Live attenuated vaccines. ఇప్పటి వరకు మనం ఏం చూసాం? ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్ చూసాం కదా. లైవ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్స్ అంటే అవి రెప్లికేషన్ చూపుతాయి మరియు యాంటీజెన్ యొక్క యాంటీబాడీ యొక్క ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. కానీ వాటి ద్వారా వచ్చే లక్షణాలు మాత్రం చాలా బలహీనంగా లేదా చాలా స్వల్పంగా మాత్రమే ఉంటాయి. సో దట్ ఈస్ ద లైవ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్స్ ఆర్ డెరైవ్డ్ ఫ్రమ్ వైరసెస్ దట్ హ్యావ్ బీన్ వీకెండ్ అండర్ ల్యాబొరేటరీ కండిషన్స్. సో దాని యొక్క వైరస్ యొక్క జన్యు సమాచారం కొంత బలహీనపరచబడింది కానీ నిర్వీర్యం చేయబడలేదు. ఓకే, సో దట్ వెన్ ఇంజెక్టెడ్ దే విల్ ఇన్ఫెక్ట్ సెల్స్ అండ్ రెప్లికేట్ బట్ కాజ్ నో ఆర్ ఓన్లీ వెరీ మైల్డ్ సిమ్టమ్స్. సిమ్టమ్స్ అసలు చూపించకపోవచ్చు, కానీ కొన్ని సందర్భాల్లో మైల్డ్ సిమ్టమ్స్ మైట్ హ్యావ్ బీన్ ఎగ్జిబిటెడ్. సో ఇక్కడ లైవ్ ఆర్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్స్లో ఉన్నటువంటి లిమిటేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందిలో రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. ఎవరెవరిలో తక్కువగా ఉంటుంది? హెచ్ఐవి వంటి వ్యాధులు బారిన పడిన వారిలో. నెంబర్ 2, ఎవరైనా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ద్వారా బాధపడుతున్న వారిలో, లేదా ఎవరైనా కొన్ని సందర్భాల్లో ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకొని ఇమ్యూనోసప్రెసెంట్స్ ఇమ్యూనోసప్రెసెంట్స్ అనే ట్యాబ్లెట్స్ వాడుతున్న వారిలో ఇమ్యూనిటీ చాలా బలహీనంగా ఉంటుంది. మళ్ళీ రిపీట్ చేస్తాను, ఎవరెవరిలో ఇమ్యూనిటీ బలహీనంగా ఉంటుందంటే నెంబర్ 1 హెచ్ఐవి ఇన్ఫెక్షన్ సోకిన వారిలో, నెంబర్ 2 ఆటో ఇమ్యూన్ వ్యాధులు గురవుతున్న వారిలో, నెంబర్ 3 ఎవరిలో అయితే ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ అవయవ మార్పిడి జరిగి ఉంటుందో, అవయవ మార్పిడి జరిగిన వాళ్ళు ప్రతిసారి తప్పనిసరిగా ఏ మెడిసిన్ వాడాలంటే ఇమ్యూనో సప్రెసెంట్స్ వాడతారు. సో వారిలోని ఇమ్యూన్ వ్యవస్థ చాలా బలహీనంగా ఉంచబడుతుంది. ఎప్పుడైతే బలహీనమైనటువంటి ఇమ్యూన్ వ్యవస్థ ఉంటుందో వారిలో ఇటువంటి వ్యాక్సిన్స్ ప్రభావం చూపించవు. ఓకే, సో ఎందుకు వలన ప్రభావం చూపించమంటే వారిలో ఆల్రెడీ రోగనిరోధక శక్తి చాలా తక్కువ మోతాదులో ఉంది. అటువంటి తక్కువ మోతాదులో రోగనిరోధక శక్తి ఉండటం వల్ల దే మే నాట్ ఏబుల్ టు షో ద ఎఫెక్టివ్
సిమ్టమ్స్. సో యాంటీబాడీలు ఉత్పత్తి చేసే సామర్థ్యం చాలా గణనీయంగా తగ్గి ఉంటుంది. సో అది. సో దే మే బీ అన్సూటబుల్. లైవ్ అటెన్యూటెడ్ వ్యాక్సిన్స్ ఆర్ అన్సూటబుల్ ఫర్ పీపుల్ విత్ కాంప్రమైజ్డ్ ఇమ్యూన్ సిస్టమ్. ఓకే. సో అది హెచ్ఐవి కావచ్చు, ప్రెగ్నెంట్ ఉమెన్లో కావచ్చు, ఆటో ఇమ్యూన్ వ్యాధులతో బారిన పడే వాళ్ళు కావచ్చు, అవయవ మార్పిడి వాళ్ళు కావచ్చు. దే ఆర్ నాట్ అడ్వైజబుల్ టు టేక్ దీస్ వ్యాక్సిన్స్. ఈవెన్ కోవిడ్-19లో కోవాక్సిన్ కానీ కోవిషీల్డ్ కానీ those people are not advised to give this to these people. So also in very rare cases, చాలా అరుదైన సందర్భాల్లో లైవ్ అటెన్యూటెడ్ వ్యాక్సిన్స్ కెన్ రివర్ట్ టు ఏ మోర్ ప్యాథోజెనిక్ ఫార్మ్స్. సాధారణంగా ఇవి చాలా బలంగా పనిచేయాలి, కానీ కొన్ని సందర్భాల్లో ఈ వ్యాక్సిన్స్, ఇప్పుడు మనం ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ గురించి కొన్ని రూమర్స్ వింటున్నాం. ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ ఏం చేస్తుంది అనుకున్నాము? ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ ద్వారా మానవ శరీరంలోకి కొంతమందిలో బ్లడ్ క్లాట్ అవుతుందని, బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అవుతుందని. సో అది నిజం అయి ఉంటే ఏమై ఉండాలి? వైరస్, ఇన్యాక్టివేటెడ్ వైరస్, కరోనా వైరస్. సో దట్ హ్యాస్ బీన్ కన్వర్టెడ్ ఇంటూ ఏ ప్యాథోజెనిక్ ఫార్మ్. వ్యాధిని కలుగజేసే రూపంలోకి అది మార్పిడి చెంది ఉండాలి. సో ట్రిగ్గరింగ్ డిసీజ్ ఇన్ వ్యాక్సినేటెడ్ ఇండివిజువల్స్ ఆర్ దేర్ కాంటాక్ట్స్. సో దిస్ హ్యాస్ బీన్ సీన్ ఫర్ వ్యాక్సిన్ డిరైవ్డ్ పోలియో వైరస్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే VDPV. వాట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్? VDPV, vaccine derived polio virus. Okay, so that is. Next, inactivated virus vaccines. So inactivated virus vaccines also contain disease causing virus or parts of it, but their genetic material has been destroyed. Try to understand. Genetic material completely destroyed. For this reason, they are considered safer and more stable than live attenuated vaccines. So inactivated vaccines, live attenuated vaccines lo ఏది సేఫ్ అని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగినప్పుడు లైవ్ అటెన్యూటెడ్ వ్యాక్సిన్స్ కన్నా ఇన్యాక్టివేటెడ్ వైరస్ వ్యాక్సిన్స్ ఆర్ సేఫ్. లైవ్ అటెన్యూటెడ్ వ్యాక్సిన్స్ లో కొన్నిసార్లు అది ఇమ్యూన్ వ్యవస్థ బలహీనంగా ఉన్న వాళ్ళు లైవ్ అటెన్యూటెడ్ వ్యాక్సిన్స్ పనిచేయకపోవచ్చు, కానీ ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్స్ ఆర్ సేఫ్. ఓకే. అండ్ ఎందువల్ల అంటే దానిలో జన్యు సమాచారం పూర్తిగా నిర్వీర్యం చేయబడింది. ఎప్పుడైతే వాటిలోని జన్యు సమాచారం కంప్లీట్గా డీయాక్టివేట్ అయిందో దే కెన్ బి గివెన్ టు ద పీపుల్ విత్ కాంప్రమైజ్డ్ ఇమ్యూన్ సిస్టమ్. కొంత కాంప్రమైజ్ అయినటువంటి ఇమ్యూన్ వ్యవస్థ కలిగిన పీపుల్ కూడా ఇట్ కెన్ బి గివెన్. సో దట్ ఈస్ ద వన్ యూనిక్ ఫీచర్ అబౌట్ దిస్. సో ఇన్యాక్టివేటెడ్ వైరస్ వ్యాక్సిన్, దీస్ ఆర్ ద టూ టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్. ఓకే. సో ఇన్యాక్టివేటెడ్ వైరస్ వ్యాక్సిన్స్ అండ్ లైవ్ అటెన్యూటెడ్ వ్యాక్సిన్స్. Live attenuated vaccines are not safe for the compromised immune system. So కొంత కాంప్రమైజ్ అయినటువంటి ఇమ్యూన్ సిస్టమ్ కలిగిన వాళ్ళలో లైవ్ అటెన్యూటెడ్ వ్యాక్సిన్ సిస్టమ్ ఈస్ నాట్ అడ్వైజబుల్. ఇన్యాక్టివేటెడ్ వైరస్ వ్యాక్సిన్స్ ఆర్ అడ్వైజబుల్ టు ద పీపుల్ హూ హ్యాస్, ఎవరికైనా సరే బాగా ఇవ్వదగిన వ్యాక్సిన్ అంటే ఇన్యాక్టివేటెడ్ వైరస్ వ్యాక్సిన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫైజర్ వాళ్ళ వ్యాక్సిన్ కావచ్చు, మోడర్నా వాళ్ళ mRNA వ్యాక్సిన్ కావచ్చు. దోస్ ఆర్ ద బెస్ట్ వ్యాక్సిన్స్ విచ్ కుడ్ బి కన్సిడర్డ్ యాజ్, ఎవరితో పోల్చవచ్చు అంటే ఇన్యాక్టివేటెడ్ వైరస్ వ్యాక్సిన్స్తో పోల్చవచ్చు. సో దీస్ ఆర్ ద టూ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. నెక్స్ట్, న్యూక్లిక్ యాసిడ్ వ్యాక్సిన్స్. సో mRNA వ్యాక్సిన్ ఆర్ RNA వ్యాక్సిన్స్ ఆర్ టోటల్ DNA వ్యాక్సిన్. సో న్యూక్లిక్ యాసిడ్ వ్యాక్సిన్స్ ఆర్ జెనెటిక్ మెటీరియల్ ఫ్రమ్ ఏ డిసీజ్ కాజింగ్ వైరస్ or bacterium to stimulate an immune response against only certain portion. సో వైరస్లో ఉన్నటువంటి ఏ పోర్షన్ ద్వారా అయితే యాంటీజెన్గా గుర్తించబడుతుందో, వైరస్ యొక్క ఏ పోర్షన్ ద్వారా అయితే బ్యాక్టీరియాలోని ఏ పోర్షన్ ద్వారా అయితే యాంటీజెన్ ప్రేరేపించబడుతుంది, యాంటీజెన్ ప్రొడ్యూస్ అవుతుందో దాన్ని మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. సో మోడర్నా వాళ్ళ mRNA వ్యాక్సిన్ ఈజ్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ వ్యాక్సిన్ అండర్ దిస్ క్రైటీరియా. So nucleic acid vaccines use genetic material from a disease causing virus. వ్యాధిని కలుగజేసేటువంటి డిసీజ్ కాజింగ్ వైరస్ ఆర్ బ్యాక్టీరియం టు స్టిమ్యులేట్ ఎన్ ఇమ్యూన్ రెస్పాన్స్ అగైనెస్ట్ ఇట్. ఓకే. సో ఒక ఇమ్యూన్ రెస్పాన్స్, దానికి వ్యతిరేకంగా ఇమ్యూన్ రెస్పాన్స్ ప్రొడ్యూస్ చేయగలిగే ఎబిలిటీ ఉన్నది డిపెండింగ్ అపాన్ ద వ్యాక్సిన్. సో ఆ వ్యాక్సిన్ అది DNA అయి ఉండొచ్చు లేదా RNA అయి ఉండొచ్చు. ఇన్ బోత్ ద కేసెస్ ఇట్ ప్రొవైడ్స్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ మేకింగ్ ఏ స్పెసిఫిక్ ప్రోటీన్. సో ఎవరిని ప్రొడ్యూస్ చేయాలి, అది DNA అయినా RNA అయినా, ఇట్ మస్ట్ ఏబుల్ టు స్టిమ్యులేట్ ద ప్రొడక్షన్ ఆఫ్ యాంటీబాడీస్ విచ్ ద ఇమ్యూన్ సిస్టమ్ విల్ రికగ్నైజ్ యాజ్ ఫారెన్. సో యాంటీజెన్ ప్రొడ్యూస్ చేయాలి, యాంటీజెన్కి రెస్పాన్స్గా యాంటీబాడీ ప్రొడ్యూస్ అవ్వాలి. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక mRNAని ప్రొడ్యూస్ చేశాం,
ఆ ఎంఆర్ఎన్ఏకి రెస్పాన్స్కి ఎవరు ప్రొడ్యూస్ అవుతారు? అండ్ ఎంఆర్ఎన్ఏ ఏం చేస్తుందంటే మెసెంజర్ ఆర్ఎన్ఏ కొంత జన్యు సమాచారాన్ని తీసుకొని కొన్ని అమైనో యాసిడ్స్ని తయారు చేస్తుంది. ఎంఆర్ఎన్ఏ యొక్క జన్యు సమాచారం ఆధారంగా యాంటీజెన్స్ తయారైతాయి. ఆ తయారు చేయబడినటువంటి యాంటీజెన్స్, ట్రై టు అండర్స్టాండ్, ఆ తయారు చేయబడినటువంటి యాంటీజెన్స్ ప్రతిస్పందనగా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతుంటే, సో ఆటోమేటిక్గా వీ కెన్ కన్సిడర్ దట్ ఇమ్యూన్ సిస్టమ్ ఈజ్ ద మోస్ట్ ఎఫెక్టివ్ ఇమ్యూన్ సిస్టమ్. సో ఆ ఎంఆర్ఎన్ఏని ఏం చేస్తారంటే డైరెక్ట్గా హ్యూమన్ బీయింగ్స్లో ప్రవేశపెట్టరు. దాన్ని ఒక అతిధేయ కణంలోకి, అది బ్యాక్టీరియా కావచ్చు, వైరస్ కావచ్చు, దేనికో ఒక ప్రోటోజోవా కావచ్చు, ఒక శిలీంధ్రం కావచ్చు, దాంట్లో ప్రవేశపెట్టరు. Once inserted into host cells, this genetic material is read by the cell's own protein making machinery. సో దాన్ని అతిధేయంలోకి ప్రవేశపెట్టి, అతిధేయని మానవ శరీరంలోకి ప్రవేశపెట్టగానే ఆ జన్యు సమాచారం ఆధారంగా మన శరీరంలో ఒక ప్రోటీన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ప్రోటీన్ ఏమై ఉంటుంది? యాంటీజెన్ అయి ఉంటుంది. ఆ యాంటీజెన్కి రెస్పాన్స్గా వీ కెన్ సీ ద ప్రొడక్షన్ ఆఫ్ యాంటీబాడీస్. సో ఎప్పుడైతే యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయో automatically we can see the complete production of the viruses. So that is the complete production of antibodies. ఆ యాంటీబాడీస్ భవిష్యత్తులో ఎప్పుడు ఆ వైరస్ వచ్చినా ఆ వైరస్ని సంహరిస్తూ ఉంటాయి. సో ఇప్పుడు కొంతమంది ఇందాక మనం ఈ క్లాస్ స్టార్ట్ చేయబోయేటప్పుడు వై ఈ వ్యాక్సిన్ని 2 డోసుల్లో తీసుకోవాలంటే, బికాస్ దీంట్లో లైవ్ ఆర్ అటెన్యూటెడ్ వైరస్ ఉండొచ్చు. నెంబర్ 2, ఈ వైరస్లో ఉన్నటువంటి జన్యు సమాచారం చాలా మ్యూటేషన్స్ లేదా ఉత్పరివర్తనాలు చూపేదై ఉండవచ్చు. అందువలన 2 డోసెస్లో తీసుకోవాలి. నెంబర్ 2, కాంప్రమైజ్డ్ ఇమ్యూన్ సిస్టమ్ ఉన్న వాళ్ళకి ఎందుకు ఇవ్వరు అంటే అది లైవ్ అటెన్యూటెడ్ వ్యాక్సిన్ కాబట్టి అది కాంప్రమైజ్డ్ ఇమ్యూన్ సిస్టమ్ ఉన్న వాళ్ళకి ఇవ్వరు అనమాట. సో అది వ్యాక్సిన్స్ సంబంధించినటువంటి కొంత బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద వ్యాక్సిన్స్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ కాన్సెప్ట్.